ఏది పొదుపు? 25 ఏళ్ల క్రితం స్కూలుకెళ్లే పిల్లవాడికి పావలా ఇస్తే సంతోషించేవాడు. ఇప్పుడు 5 రూపాయలు ఇచ్చినా ఇంతేనా అన్నట్లు మన వైపు పైకి కిందకి చూస్తాడు. విచిత్రం ఏమిటంటే 25 ఏళ్ల క్రితం పావులాకి ఏమొచ్చాయో ఇప్పుడు 5 రూపాయలకి అవే వస్తున్నాయి. ఎందుకు కారణం? రూపాయి విలువ తగ్గడమే. తరిగిపోయే రూపాయి విలువ కంటే ఎక్కువ వడ్డీ గిట్టుబాటైతేనే మనం చేసే పొదుపుకు లాభం దక్కినట్లు. రూపాయి విలువ ఏడాదికి 100కి 7 రూపాయల చొప్పున పడిపోయిందనుకుందాం. ఈరోజు 100 రూపాయలకి దొరికే వస్తువు వచ్చే సంవత్సరం 107 రూపాయలు వెచ్చిస్తే కానీ దొరకదన్నమాట. మనం కట్టే బీమా ఎండోమెంట్ పాలసీలో 100 రూపాయలు దాచుకుంటే ఏడాది తర్వాత 106 రూపాయలు తిరిగి వస్తే మన డబ్బులు మొత్తం మనకి తిరిగి వచ్చినట్లు కాదు కదా, పైగా 1 రూపాయి నష్టపోయినట్లే. ప్రస్తుత ఖర్చుల్ని తగ్గించుకొని విలాసాలను పక్కన పెట్టి భవిష్యత్ అవసరాల కోసం మనం కష్టపడి చేసే పొదుపుకు సరైన ప్రతిఫలం దక్కకపోతే మన శ్రమ బూడిదలో పూసిన పన్నీరే అవుతుంది. మనీ విలువ తరుగుదల ఎప్పుడెంతో ఉందో తెలియాలంటే మనకు అందుబాటులో ఉన్నది ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ రేటు మాత్రమే. 2004-2005 సంవత్సరంలోని 676 నిర్ధారిత వస్తువుల టోకు ధరలను ప్రామాణికంగా తీసుకొని వాటి ధరలు ప్రస్తుతం ఏ మేరకు పెరిగాయో పోల్చి చూస్తూ పెరుగుదల శాతాన్ని ఎప్పటికప్పుడు లెక్క వేసి ద్రవ్యోల్బణాన్ని అంటే ఇన్ఫ్లేషన్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. వాస్తవానికి వినియోగదారునిగా మనీ విలువ ఏ మేరకు తగ్గిపోయిందో దాని ప్రభావం ఏమిటో తెలియాలంటే వినియోగదారుల ధరల సూచీని ప్రామాణికంగా తీసుకోవడం మంచిది. అమెరికా, బ్రిటన్ వంటి చాలా దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని అంటే ఇన్ఫ్లేషన్ని వినియోగదారుల ధరల సూచీ గమనాన్ని బట్టే లెక్కిస్తున్నారు. కానీ మన దేశంలో టోకు ధరల సూచీనే ప్రామాణికంగా తీసుకొని ద్రవ్యోల్బణ శాతాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుంది. 2010 సెప్టెంబర్ నెలలో ద్రవ్యోల్బణం సుమారు 8.62% ఉందంటే మన పొదుపుపై 8.62% కంటే ఎక్కువ వడ్డీ గిట్టుబాటు అయితేనే మనకి లాభం వచ్చినట్లు. అయితే ఏడాదిలో ద్రవ్యోల్బణం పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. కాబట్టి సంవత్సరం మొత్తంలో సగటున ఎంత ద్రవ్యోల్బణం ఉన్నదో ధరలు ఏ మేరకు మారాయో చూసుకొని అంతకంటే ఎక్కువ శాతం వడ్డీ వచ్చే దానిలో పొదుపు చేసుకుంటేనే మన పొదుపు లక్ష్యం నెరవేరినట్లు. పై లెక్కలన్నీ అప్పులేవీ లేని వారు అభిలాషించే వడ్డీ రేటు అని గమనించాలి. వ్యక్తిగత రుణం తీసుకొని 15% వడ్డీ చెల్లించే వ్యక్తి పొదుపు చెయ్యాలనుకుంటే 15% కంటే ఎక్కువ వడ్డీ వచ్చే పొదుపు మార్గాలనే ఎంచుకోవాల్సి ఉంటుంది. అంత వడ్డీ గిట్టుబాటయ్యే మార్గం లేకుంటే పొదుపు చేద్దామనుకునే మొత్తాన్ని అప్పుకే మళ్లిస్తే ఆ అప్పుపై చెల్లించే వడ్డీని సంపాదించినట్టే. ఎంత పొదుపు? మధ్యతరగతి మగవారి ఆదాయంలో కనీసం 25% పొదుపు చేయాలి. ఆడవాళ్ళైతే తమ ఆదాయంలో కనీసం 50% దీర్ఘకాలిక పొదుపుకి మళ్లించాలి. మన దేశంలో ఇంటి పోషణ భారం ఇప్పటికీ మగవారిదే. భర్త ఆదాయానికి తోడుగా భార్య ఆదాయం ఉంటుంది. కాబట్టి వారి ఆదాయం ఇంటి ఖర్చుకు మళ్లించే అవసరం రాకపోవచ్చు. అందుకే ఆడవారి జీతంలో కనీసం సగం దీర్ఘకాలిక పొదుపు మార్గంలోకి మళ్లిస్తే భవిష్యత్తు కుటుంబ అవసరాలను సునాయాసంగా తీర్చుకోవచ్చు. అధిక ఆదాయ వర్గాల వారి ఆదాయంలో ఇంటి ఖర్చులు పోగా మిగిలిన దానిలో కనీసం సగం దీర్ఘకాలిక పొదుపుకు మళ్లించాలి. అంటే 60,000 రూపాయలు నెల జీతం ఉన్నవారికి ఇంటి ఖర్చులకు 20,000 ఖర్చయితే మిగిలిన 40,000లో కనీసం సగం దీర్ఘకాలిక పొదుపు మార్గాలకు మళ్లించవచ్చు. అదే ఆడవారైతే వారి ఆదాయంలో 75% వరకు పొదుపుకు మళ్లించినా ఇబ్బంది ఉండదు. ఎన్నేళ్లకు రెట్టింపు? మీ వద్ద డబ్బు దాస్తే ఎన్నేళ్లలో రెట్టింపు అవుతుంది? బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనుకునేవారు, పోస్టాఫీస్లో దాచుకోవాలనుకునేవారు సాధారణంగా అడిగే ప్రశ్న ఇది. మన సొమ్ము రెట్టింపు కావడానికి ఏ వడ్డీకి ఎంత కాలం పడుతుందో తెలియాలంటే 72 అంకెని వడ్డీ శాతంతో భాగిస్తే సమాధానం తెలిసిపోతుంది. 8% వడ్డీతో రెట్టింపు కావడానికి 72/8 9 ఏళ్ళు పడుతుంది.
20% వడ్డీతో రెట్టింపు కావడానికి 72/24 3 ఏళ్ల సమయం చాలు. చాలా ఏళ్ల క్రితం ఇందిరా వికాస పత్రాలు 5 ఏళ్లలో రెట్టింపు అయ్యేవి. కాబట్టి డిపాజిట్ సొమ్ము ఎన్నేళ్లకి రెట్టింపు అవుతుందో అడుగుతుంటారు ప్రజలు. 72 సూత్రంలో వడ్డీ శాతం తెలిస్తే ఎన్నేళ్లకి రెట్టింపు తెలుస్తుంది.